మాది 1 ఎకరం పడిపోయింది. అప్పుడు ఎరువులు పెద్దగా అందట్లేదు. ఎరువులు అందగా బ్యాగులను కొనుక్కొని తెచ్చుకున్నాము. మరి ఇదే పోషకార్థం మాకు. మా పిల్లలు చదివించుకోవాలనుకుంటే ఏ పంట రావాలా, మేము తినాలా, వాళ్ళకి పెట్టాలా, ఇవన్నీ చేయాలా. ఏదో ప్రభుత్వం ఆదుకుంటే మాకు అండగా ఉంటుందనేసి మేము కోరుకుంటాను. అది దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి మేము తెలియపరుచుకుంటాము. ఈ దైవాలు ఏదో మాకు ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుంది అనేసి మేము కోరుకుంటాను. అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. మీకు డబ్బులు వచ్చినట్టుగా చేస్తాము, చెందుతాము అనేసి చెప్తాండ్రు. మరి మేము కేర్ చేస్తాం. ఏదో బేరం వస్తే మా కొద్దిగా ఏదో చేసుకుందామని మేము చూస్తాను. ఎకరానికి ఇంచుమించు 30,000 అంత అయిపోయిందండి ఇప్పటికే. మొత్తం మా కౌకులు కాక గుండకి, దమ్ముకి, ఉడుపులకి, మళ్ళీ ఇప్పుడు కట్టలు కడతానంటే మనుషులు పెట్టుకొని వాళ్ళకి 500 రూపాయలు మధ్యాహ్నం భోజనాలు, మళ్ళీ సాయంత్రం ఉంటే వాళ్ళకి టీలు, టిఫిన్లు, ఉదయాన్నే మళ్ళా వాళ్ళకి టిఫిన్లు తేవాలా, అన్నీ చెయ్యాలా. మరి అలాగే మరి ఏం చేస్తాం, మరి ఎక్కడ అప్పు చేస్తే పెట్టడం అందరం చేస్తాను. మేము ఏ విధంగా అంటే మా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది అనేసి మేము కోరుకుంటాం.